దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం గిరిజనులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నది. మొత్తం 35 తెగలకు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం ఒక ప్రణాళికాబద్దమైనటువంటి పనిని ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీడీఏలు ఒకప్పుడు పూర్తిగా కళకళలాడుతూ ఆదివాసులకు అందుబాటులో ఉంటూ అన్ని రకాల అభివృద్ధికి కేంద్రమైంది. గత ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్ల అడ్మినిస్ట్రేటివ్ పరంగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది. గత 2 సంవత్సరాలు ట్రైకాలకు అసెంబ్లీలో బడ్జెట్ కేటాయించినప్పటికీ ₹1 మాకు రిలీజ్ కాలేదు. తద్వారా చాలా పథకాలు కుంటుపడినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకుని యుద్ధ ప్రాతిపాదిక మీద ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది. అందుకనే మార్చి 31వ తారీఖు కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ₹426 కోట్ల ట్రైకార్కు బడ్జెట్ కేటాయింపులు జరిగితే ₹411 కోట్ల ఒకే రోజు రిలీజ్ చేసినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి. ఈ సంవత్సరం ₹350 కోట్ల ప్రత్యేకంగా ట్రైకార్కు కేటాయించడం జరిగింది. ₹17,056 కోట్ల గిరిజన సంక్షేమ శాఖ కేటాయించడం జరిగింది. కాబట్టి కేటాయించడం ఒక ఎత్తు అయితే వాటిని 100% ఇంప్లిమెంట్ చేసి గిరిజనుల దగ్గరికి చేర్చి వాటిని లబ్ధి ద్వారా వాళ్ళ కుటుంబాలు బాగుపడేటట్టు చేయడం అనేటటువంటి మా లక్ష్యం. ఇందులో ప్రధానంగా ప్రిమిటివ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయి. తినడానికి తిండి లేనటువంటి ఆదిమ తెగలు వాటిని బతికించడం అనేటటువంటిది, గౌరవంగా బతికేటట్టు చేయడం అనేది, తద్వారా గౌరవమైన జీవితానికి తీసుకురావడం అనేది కూడా ఒక ప్రణాళికాబద్ధంగా పెట్టుకున్నాము. అందులో భాగంగానే ఆల్రెడీ ఉన్నటువంటి పథకాలతో పాటు ఏ కొత్త పథకాలను ప్రవేశపెడితే ఆదివాసీలు గౌరవంగా బతికే పరిస్థితి ఏర్పడుతుందో అటువంటి పథకాలని కూడా రూపొందించడం కోసం ప్రణాళిక తయారవుతుంది. ఉన్నటువంటి పథకాలను అమలు చేయడం, గత ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చి కూడా వదిలేసినటువంటి పథకాలను గ్రౌండ్ చేయడం, వాటితో పాటు కొత్త పథకాలను క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా పోతున్నాం. జనరల్ సొసైటీ నుంచి కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. ఆల్రెడీ ఐటీడీఏలో ట్రైకార్లో ఉన్నటువంటి స్కీమ్స్ కాకుండా ఏ స్కీమ్స్ పెడితే ట్రైబల్స్ కు లాభం అవుతుందో మీరు కూడా మీడియా మిత్రులు కూడా సూచన చేయొచ్చు. లోకల్ ఏరియాలో డిమాండ్ ఉన్నటువంటి పథకాలను మీరు మాకు సూచిస్తే వాటిని ప్రభుత్వ పరంగా స్థానిక యువకులకు ఒకవైపు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగులను క్రియేట్ చేయడం, ఉద్యోగ కల్పన క్రియేట్ చేయడం, ఉపాధి అవకాశాలను పెంచడం, రెండో వైపుగా స్వతంత్రంగా వాళ్ళంతా వాళ్ళు కాళ్ళ మీద నిలబడి కుటుంబాలను పోషించుకునే పరిస్థితికి తీసుకురావడం. ప్రభుత్వం సబ్సిడీతోని అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి రేపు 4వ తారీఖు నాడు కేటాయించినటువంటి బడ్జెట్ మీద కొత్త పథకాలను ఏవి ప్రవేశించాలనేటటువంటి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. రేపు 30వ తారీఖు నాడు మేము ఎమ్మెల్యే మా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల సహకారంతో ట్రైబల్ ఎమ్మెల్యేస్తో ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్ హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తా ఉన్నాం. దానికి మంత్రి గారు సీతక్క గారు కూడా హాజరవుతా ఉన్నారు. ఆ రోజు అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఐటీడీఏ స్థాయిలో స్థానికంగా ఉన్నటువంటి అవసరాల రీత్యా ప్రపోజల్స్ ని కూడా పిఓ గారి ద్వారా మేము అడుగుతా ఉన్నాం. అవి కూడా తెప్పించుకుంటా ఉన్నాం. పూర్తిగా ఒక అవగాహన ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళడం కోసం ఈ రోజు ఈ రివ్యూ జరిగింది. దానికి సహకరించిన మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.